తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6:15 ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డుల మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలోని తత్వజ్ఞానం ఇదే. అనంతరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి నమ్మాళ్వార్ల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథోత్సవంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, SC2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఓ శాంతి, ఇతర ఇంజనీరింగ్ పలు శాఖల అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి 9:30 గంటల వరకు ఆళ్వార్ తీర్థంలో స్నాపన తిరుమంజనం, చక్రస్నానం వైభవంగా జరగనుంది. సాయంత్రం 4:30 గంటలకు స్వామి అమ్మవార్లు బంగారు తిరుచుపై చక్రతాళ్వార్ పల్లకీలో ఊరేగింపుగా పిఆర్ తోట నుండి సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు శ్రీవారు ఉభయనాంచారులతో బంగారు తిరుచులో చక్రతాళ్వార్లతో 4 మాడ వీధుల్లో ఊరేగింపు జరగనుంది. అనంతరం రాత్రి 8:40 నుండి 9:30 గంటల మధ్య ధ్వజారోహణం మరియు ఆస్థానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కుడివైపు ఎడమవైపు